తెలంగాణ ప్రజలు ఒక్క ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే ఇంకో అరడజన్ మంది సీఎంలుగా ఫ్రీగా వచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. 1+6 ఆఫర్ సీఎం వ్యవస్థని స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడూ చూడలేదేమోనని కేటీఆర్ ట్వీట్ చేశారు. వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలని ట్వీట్లో పేర్కొన్నారు. రేవంత్ ప్రజాపాలన కాబట్టి ప్రజలకు ఎనుమల సీఎంలలో ఎవరు కావాలో ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానని ట్వీట్లో వివరించారు. ఐవీఆర్ఎస్ పద్ధతి పెడితే బాగుంటుందేమో చూడండి సెటర్ వేశారు కేటీఆర్. తెలంగాణ ప్రజలు ఒక్క ముఖ్యమంత్రి ఎన్నుకుంటే ఇంకో అరడజన్ మంది సీఎంలుగా ఫ్రీగా వచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టం అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఏదైతే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కుటుంబ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటర్లు వేశారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అదృష్టం, ఒక్క సీఎం ఎన్నుకుంటే ఇంకో అరడజన్ మంది ఫ్రీగా ముఖ్యమంత్రులు వచ్చారని చెప్పేసి కూడా ఆ ఎక్స్ వేదికగా సెటరికల్ గా కామెంట్ చేశారు. అంతేకాకుండా 1+6 ఆఫర్ ఇచ్చి సీఎం వ్యవస్థ స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు చూడలేదేమని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. వికారాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని చెప్పేసి కూడా సెటరికల్ కామెంట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న విన్నపం, ప్రజాపాలన కాబట్టి ప్రజలకు మీ అనుమూల సీఎంలలో ఎవరు కావాలో ఎంచుకునే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నానని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డికి చేసిన ఏదైతే ఎద్దేవా చేశారో ఐవీఆర్ఎస్ పద్ధతి పెడితే బాగుంటుంది, సీఎంలు ఎవరనేది ఎన్నుకునే ఆస్కారం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సెటరికల్ కామెంట్ చేశారు. అయితే ఇటీవల నేపథ్యంలో వికారాబాద్ ఏదైతే వికారాబాద్ కావచ్చు, కొడంగల్ సంబంధించి ఏమైనా కార్యక్రమాలు ఉంటే అధికారిక కార్యక్రమాల్లో కూడా అనధికారిక సీఎం లాగా వ్యవహరిస్తున్నారు తిరుపతి రెడ్డి అని చెప్పేసి కూడా మనం పలు వార్తల్లో చూస్తున్నాం. ఇవాళ మరోసారి కూడా ఏదైతే వికారాబాద్ జిల్లాకు వెళ్తున్న క్రమంలో అక్కడ స్వయంగా కలెక్టరే వచ్చి ఏదైతే ఎదుర్కోవడం కావచ్చు, అక్కడ విద్యార్థులు చెప్పులు లేకుండా స్వాగతం పలికిన ఏదైతే ఉందో అదంతా కూడా ఇవాళ సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరంగా ఎక్స్ వేదికగా స్పందించారు, సెటరికల్ కామెంట్స్ వేశారు. అనుముల సీఎం బ్రదర్స్ అని చెప్పేసి కూడా మరొకసారి నిలబెట్టారు. ఒక్క సీఎం ఎన్నుకుంటే 1+6 సీఎంలు అయ్యారు తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజల అదృష్టం అని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. ఒక్క సీఎంతో పాటు 6 సీఎంలు ఎన్నుకునే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వికారాబాద్ సీఎం అనుముల తిరుపతి రెడ్డి అంటూ కూడా ఎద్దేవా చేస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు అని చెప్పి తెలియజేశారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ వికారాబాద్ లో అనధికారిక సీఎం గా కొనసాగుతున్న అనుముల తిరుపతి రెడ్డికి అక్కడ అధికార యంత్రాంగం కావచ్చు, అక్కడ లోకల్లో ఉన్న అధికారులంతా కూడా దాదాపు తీరును తెలంగాణ సమాజం అంతా కూడా అసహించుకుంటుంది. అంతేకాకుండా ఎందుకు కనీసం ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేదు, అలాంటి వ్యక్తిని ఈ విధంగా ఆదరించడం ఏంటి, ఈ విధంగా స్వాగతం అధికారులు అధికారిక కార్యక్రమాలకు అధికారికంగా స్వాగతం పలకడం ఏంటని చెప్పేసి కూడా వాళ్ళ పలువురు ద్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం సెటరికల్ గా కామెంట్ చేశారు. జుబ్లీహిల్స్ నుంచి పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే విధంగా వికారాబాద్ కు సొంత అన్న సీఎం లాగా వివరించే తీరు పట్ల కూడా వాళ్ళ తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేస్తుంది. ఎందుకంటే అనుముల వారి ఇంట్లో ఒకరు సీఎం అయితే ఒకరు కాదు 6 సీఎంలు అన్నట్టుగా వివరిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళ పబ్లిక్ లో టాక్ వస్తున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ వచ్చిన కేటీఆర్ సైతం ఆసక్తికరంగా సెటరికల్ గా కామెంట్ చేశారు. సునీత, రైట్ లివిల్, థ్యాంక్ యూ.